హాయ్ హలో అందరికీ జై శ్రీరామ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదిగోండి ఇక్కడ చూడండి మా చిన్ని బాటిల్ గార్డెన్ తోట అండి. బాటిల్స్ అయితే వేస్ట్గా ఉంటాయి కదా మన ఇళ్ళలో, ఇంకా వాటిని అయితే నేనైతే ఇలా యూజ్ చేసుకున్నాను. చాలా రకాల మొక్కలు అయితే పెట్టుకోవచ్చు, కొంచెం ప్లేస్ ఉన్నా కానీ ఎక్కువ మొక్కలు అయితే పెట్టుకోవచ్చు. చూడండి నేను ఎన్ని రకాల మొక్కలు అయితే పెట్టుకున్నాను. ఇందులో ఎక్కువగా అయితే చామంతి మొక్కలు పెట్టుకున్నానండి. లాస్ట్ ఇయర్ నుండి ఈ బాటిల్స్ గార్డెన్ ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. ఇంకా ఒకటి అందులో అయితే యాడ్ అవుతాయి. ఇవన్నీ ఒకటేసారి పెట్టుకున్నవి అయితే కాదండి, అప్పుడొకటి అలా పెట్టుకున్నాను. ఇంకా మా గార్డెన్ బయట లొకేషన్ అయితే చూడండి, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి మా దగ్గర. ఇంకా పెద్ద వాటర్ ట్యాంక్ కూడా ఉంది చూడండి అక్కడొకటి. ఇది అయితే పసుపాకులండి. పసుపాకుల మధ్యలోంచి కనిపిస్తుంది కదా, అదైతే నీలగిరి చెట్టు. బాగుంది కదా లొకేషన్. మా బాటిల్ గార్డెన్ ఇలా ఉంది అయితే కామెంట్లో చెప్పండి. ఇక్కడ ఇదైతే పాత గులాబీ చెట్టు అండి. చాలా పూలు అంటే చాలా పూలు పూసేవి. ఇంకా మొత్తం ప్రూనింగ్ అయితే చేశాను, మొత్తం కట్ చేసిన తర్వాత మంచి మంచి చిగుళ్ళు వచ్చినాయండి. చిగుళ్ళు వచ్చి ఇప్పుడిప్పుడే పూలు అయితే వస్తున్నాయి. ఇదిగోండి ఎంత బాగుంది కదా, పింక్ కలర్లో చిన్నగా వస్తున్నాయి. కాకపోతే సైజు లాస్ట్ ఇయర్ కొంచెం పెద్దగా వచ్చినండి, ఈసారి కొంచెం చిన్నగా వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పూలు అయితే స్టార్ట్ అవుతున్నాయి. ఇక చెట్టు అయితే మొత్తం తీసేద్దాం అనుకున్నా, ఇక ఎందుకో నాకైతే తీసేయాలనిపించలేదు, అలాగే ఉంచేసాను. ఇప్పుడైతే పూలు అయితే స్టార్ట్ అయినాయండి. ఇక్కడ టై టబ్లో వేసుకున్న పుదీనా అండి, ఎంత బాగుందో చూడండి. గ్రీన్గా హెల్దీగా వచ్చింది కదా. నైట్ అయితే కొంచెం వర్షం ఎక్కువ పడిందండి. ఇంకా ఆకుల పైన చూడండి వాటర్ ఎలా ఉందో. ఇదైతే టై టబ్లో వేసుకున్నాను. టై టబ్లో అయితే నాకైతే సూపర్గా నస్తాయండి మా గార్డెన్లో. ఇక్కడైతే ఈ పూలు ఇప్పుడిప్పుడు ఎండ వస్తుందండి, 8 అవుతుంది టైము నేను గార్డెన్లోకి వచ్చేసరికి. ఇంకా కొంచెం ఎండ వచ్చిన తర్వాత పూస్తాయి ఇవి. ఇంకా ఇప్పుడిప్పుడే పూస్తున్నాయి, ఇంకా పూయలేదండి. ఇక్కడైతే చూడండి దొండకాయ చెట్టుకి ఎన్ని గానం దొండకాయలు ఉన్నాయో. ఈరోజైతే చాలానే వెళ్తాయండి దొండకాయలు. ఇంకా కొన్ని కూరగాయలు కూడా హార్వెస్ట్కి అయితే రెడీ అయినాయి. చూసుకొని ఏమేమి ఉన్నాయో హార్వెస్ట్ అయితే చేసుకుందామండి. ఇక్కడైతే చూడండి ఒకటే వంకాయ చెట్టుకు లేత లేత వంకాయలు ఎన్ని గణం రెడీ అయినాయో. వంకాయలు చూస్తే అయితే నాకు ఇది భలే అనిపిస్తుంది, మంచిగా వస్తాయి వంకాయలు గార్డెన్లో. వర్షం అయితే పడింది కదండి, ఇంకా అన్ని కూరగాయలకైతే ఇలా వాటర్ అయితే ఆగినాయి. ఈరోజు గార్డెన్లో అయితే పూలు అయితే మంచిగా వచ్చినాయండి, గులాబీ పువ్వులు. ఇదైతే పట్టకుచ్చుల పూలు, చూస్తుండగానే మంచిగా పెరిగిపోతుంది. ఇదైతే హార్వెస్ట్ అయితే ఈరోజు వంకాయలతో స్టార్ట్ చేద్దామండి. పిచ్చుక సౌండ్ వినిపిస్తుందా మీకు? నాతోని హార్వెస్ట్ చేయడానికి పిచ్చుకలు కూడా వచ్చినాయండి గార్డెన్లోకి. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. పిచ్చుకలు గూడు కట్టుకున్నాయండి. ఇందులో అయితే ఏం లేవు, అందుకే ఇంత ధైర్యంగా చూపిస్తున్నాను. మనం దాన్ని ముట్టుకుంటే ఇంకా అది ఆ గూట్లోకి రాదంట అండి. నేను ఇంకా దాన్ని అయితే ముట్టుకోవట్లేదు. పక్కనే వంకాయ ఉంది, తెంపాలి మరి దాన్ని అయితే.
అయ్యో, చూసుకోకుండా ఒక చిన్న పిందెని తెంపేసిన. ఇక్కడ కొన్ని ఉన్నాయండి వంకాయలు, ఇవి కూడా తెంపుకుందాం. ఇక్కడైతే చూడండి, ఈ వర్షాలకి టమాటా చెట్లు అయితే, ఈ టమాటా కాయలకి బరువు అయిపోయి టమాటా చెట్లు అయితే ఎక్కడెక్కడ పడిపోతున్నాయండి. మంచిగా సపోర్ట్ చేసి అయితే కట్టాను. ఇదిగోండి ఇక్కడ. ఇంకా ఇవైతే ఎప్పటికీ వస్తాయో హార్వెస్ట్కి. ఒకసారి అయితే చూసేయండి, కాయలు అయితే ఎంత మంచిగా పడ్డాయో. బాగున్నాయి కదా. ఇవైతే ఇంకా హార్వెస్ట్కి రావాలంటే చాలా టైం పట్టేలా ఉంది. కాయల్లాగా ఉన్నాయి. ఇంకా పక్కనే చిక్కుడుకాయ అండి. చిక్కుడుకాయ అయితే మంచిగా హార్వెస్ట్కి వచ్చేసింది. ఇది కూడా తెంపుకుందాం. బయట కూడా ఒక చిక్కుడు చెట్టు ఉండే అండి, అదైతే పోయింది. ఇంకా గార్డెన్లో ఇది ఒకటే చిక్కుడు చెట్టు అయితే ఉంది. దీని నుంచి వచ్చిన కాయలే ఇంకా హార్వెస్ట్కి వస్తాయి మనకైతే. ఈ వర్షాలకి చిక్కు చెట్టుకి కొంచెం చీడైతే వస్తుంది. చిక్కు చెట్టుకి చీడ తొందరగా వస్తుందండి. ఎక్కువగా నేనైతే బూడిద చల్లుతాను. బూడిదకైతే తొందరగా కంట్రోల్ అవుతుంది. ఒకేసారి చల్లితే కంట్రోల్ కాదండి, చల్లుతూనే ఉండాలి, అయితేనే కంట్రోల్ అవుతుంది. గార్డెన్లో ఏవి పెట్టుకున్నా, ఏ చెట్లు పెట్టుకున్నా ఒక 2-3 చెట్లు పెట్టుకుంటే ఇంకా ఒకటి వచ్చినా ఒకటి రాకున్నా ఒకదానికి కాయలు అయితే వస్తాయి కదండి. అలాగే పెట్టుకోవాలి, ఒకటే చెట్టు అయితే పెట్టుకోకూడదు. నాకు ఈసారి ఈ చిక్కుడు చెట్టు ఒకటే అయిపోయింది గార్డెన్లో. పిచ్చుకలు అయితే నా మాటలకి బ్యాక్గ్రౌండ్ సౌండ్ ఇస్తున్నాయండి గార్డెన్లో. ఇదిగోండి, ఇంత వచ్చింది చిక్కుడుకాయ. 1/2 కేజీ పైన అవుతుందండి. తెంపిన కొద్దీ వస్తూనే ఉంది. మనం ఎంత తెంపితే అంత పూత వస్తుంది, కాత కూడా వస్తుంది. ఇక్కడైతే దొండకాయలు తెంపుకుందామండి. ఈ దొండకాయలు అయితే హార్వెస్ట్ చేసుకునేటప్పుడు అన్ని కూరగాయలు తెంపుకున్న తర్వాత తెంపుకోవాలండి. చేతులకి బంకలాగా అంటుకుంటుంది, అందుకని అలా అంటున్నాను. ఈ హార్వెస్ట్లో అయితే ఎక్కువ వస్తాయి అనుకుంటా, అన్ని గనం ఉన్నాయి కాయలు అయితే. ఇక్కడ ఒకటి చూపిస్తాను చూడండి. ఇది లేతగా ఉంది కదా, ఇది కొంచెం పెద్దగా అయింది కదా. విత్తనమే పొడుగు విత్తనం అండి. ఇది కొంచెం పొడుగు ఉండి ఇంకా పెరిగేసరికి ఇలా అయితే అవుతుంది. విత్తనమే పొడుగు ఉంది ఈ దొండకాయ. మేము మాత్రమే తినకుండా ఇంకా అందరికీ అవుతున్నాయి మా దొండకాయ చెట్టు దొండకాయలు అయితే. ఇదైతే చూడండి, చిన్న సైజ్ దోసకాయలా ఉంది కదా, ఇంత పెద్దగా వస్తున్నాయి. ఇదిగోండి, దోసకాయల సైజులో ఉన్నాయి దొండకాయలు.
ఇంకా అటైతే పైకి పోయినాయండి. ఇంకా అవైతే నాకు అందవు, అలాగే వదిలేస్తాను. ఇంకా పైకి అల్లుకోకుండా నాకు ఎంతవరకు అయితే తెంపుకోవడానికి కంఫర్ట్ ఉంటుందో అంతవరకే అల్లేలాగైతే పెట్టుకున్నాను. కానీ ఈ తీగ అయితే నా మాట వినకుండా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోతాయి. అటైతే చాలా ఉన్నాయి కాయలు. నైట్ అంతా వర్షం పడింది కదా, చెట్ల పైన అన్ని నీళ్ళు ఉన్నాయి. ఇది ఒకటి చిన్నగా వచ్చింది, ఇదిగోండి చిన్నగా ఉంది. కొంచెం లేత లేతగా ఉన్నాయి కూడా తెంపుతున్నానండి, ఎందుకంటే మళ్ళీ 2 రోజుల్లోనే హార్వెస్ట్కి అయితే వస్తున్నాయి. ఇక్కడ చిన్న ఆయిల్ క్యాన్లో ఈ ఉల్లిపాయలు అయితే పెట్టుకున్నానండి. కొంచెం ఉల్లాకుంది కదా, హార్వెస్ట్ అయితే చేసుకుని ఎంత పెద్ద పెద్దగా వచ్చిందో చూడండి. చిన్న డబ్బాలో పెట్టుకున్నా మంచిగా వచ్చింది. ఇలా కట్ చేసుకుంటే మళ్ళీ వస్తాయి ఆకులు. ఇక్కడ గులాబీలు ఉన్నాయి కదండి, కొన్ని అయితే తెంపుకుందాం. పొద్దున్నే గార్డెన్లోకి వస్తే ఇంకా మంచిగా పూలు తెంపుకొని దేవుడికి అయితే పూజకైతే పెట్టుకోవచ్చు. ఇది వద్దులేండి, ఇది కొంచెం ఎండిపోయినట్లుంది, ఇది మంచిగా ఉంది. ఇక్కడ ఒక మందారం ఉందండి. ఇక్కడ పుదీనా ఉంది కదా, ఇదైతే తెంపుకుందాం, ఫ్రెష్గా ఉంది. పుదీనా టమాటో చట్నీ అయితే చేసుకోవచ్చు. పుదీనా ఎప్పటికప్పుడు ఇలా కట్ చేస్తూ ఉంటే మళ్ళీ కొత్త కొత్త చిగుర్లు వచ్చి బుషిగా వస్తుందండి. ఎంత బాగుందో ఫ్రెష్గా. ఇదిగోండి ఇంత తెంపుకున్నాను, సరిపోతుంది నాకైతే. ఇక్కడ కొన్ని బెండకాయలు ఉన్నాయండి, నేనైతే మర్చిపోయాను, తెంపుకుందాం. ఇవి కొన్నే ఉన్నాయి, మరి ఎక్కువ లేవండి. ఈ చెట్టుకైతే ఎప్పుడు వస్తూనే ఉంటాయి. ఇది కొంచెం చిన్నగా ఉంది, ఇదైతే రేపు తెంపుకుంటాను. ఇవైతే కొత్తగా పెట్టుకున్న నాటు బెండ చెట్లండి. వీటికి ఇప్పుడిప్పుడే కాపైతే స్టార్ట్ అవుతుంది. ఇవి ఈ సీజన్లోనే కాస్తాయి, ఇంకా ఎప్పుడు పెట్టుకున్నా కాయవండి. ఇంకా ఇదైతే ఫస్ట్ కాయ వచ్చింది, వైట్గా ఉంటాయి, ఇంకా పెరుగుతుంది. కానీ తెంపానండి, 3 వచ్చినాయి. ఇదిగోండి ఈరోజు మా గార్డెన్లో వచ్చిన ఒక చిన్న మంచి హార్వెస్ట్ అండి. దొండకాయలు అయితే చూడండి కేజీ పైన వచ్చినాయి. చిక్కుడుకాయ ఇప్పుడిప్పుడే స్టార్ట్ కాబట్టి కొంచెం కొంచెం వస్తుంది. వంకాయలు అయితే గార్డెన్లో ఎప్పుడు ఉండేవి. ఇంకా బెండకాయలు అయితే 1, 2 అలా వస్తున్నాయి. కొంచెం ఉల్లాక హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా పుదీనా అయితే ఎప్పటి నుంచో హార్వెస్ట్ చేసుకోవాలనుకుంటున్నానండి. ఈరోజు హార్వెస్ట్ అయితే చేసుకున్నాను, మంచిగా వచ్చింది. ఇంకా కొన్ని పూజకైతే పూలు అయితే తెంపుకున్నాను. వీడియో ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్.